ఈ రోజు క్లాస్లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 2 యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ లో సాల్ట్స్ అనేటటువంటి ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేటటువంటి అంశం మెటల్స్ తో యాసిడ్స్ బేసెస్ రియాక్షన్ జరిపితే హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. బాగుంది. మనం యాక్టివిటీ ద్వారా కూడా చూసాం. టెక్స్ట్ బుక్ లో కూడా మనకి ఇదే విధంగా ఉంది. టెక్స్ట్ బుక్ లో కూడా చూడొచ్చు. మనం టెక్స్ట్ బుక్ లో కూడా యాక్టివిటీ ఇదే సేమ్ యాక్టివిటీ ఇది. కాకపోతే కొంచెం టీచర్ సమక్షంలో కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది పాపప్ సౌండ్ తో మండుతుంది. కాబట్టి ఈ విధంగా జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేసినప్పుడు సోప్ వాటర్ లో పెట్టినప్పుడు బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ పాప్ సౌండ్ తో బర్న్ అవుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. టీచర్ సమక్షంలో చేయాలి అని చెప్పారు. మనం కూడా ఒకరోజు యాక్టివిటీ రూపంలో చేద్దాం మనం. సో దీని తర్వాత ఉన్నటువంటి టాపిక్ వచ్చేటప్పటికి నెక్స్ట్ టాపిక్ ఇవన్నీ కూడా చూసాం మనం. సోడియం బేస్ కూడా చూసాం కదా. బేస్ కూడా మనకి జింక్ గ్రాన్యూల్స్ బేస్ తో కలిపితే సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది మేకింగ్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. మెటల్ కార్బోనేట్స్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్, ఇవి రెండు ఏంటి? మెటల్ కార్బోనేట్స్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అంటే మనం రెగ్యులర్ గా మన జీవితంలో ఉపయోగించేటటువంటి రెండు పదార్థాలు చెప్తాను మీకు. మనం రోజు ఉపయోగించే వంటల్లో ఉపయోగించేటటువంటి సోడా ఉప్పు, అదేవిధంగా బట్టలకు ఉపయోగించేటువంటి బట్టల సోడా. సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం అనేది మెటల్, మీకు తెలుసలేదు. సోడియం కార్బోనేట్ Na2CO3, Na2CO3. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3. ఇలాంటి మెటల్ కార్బోనేట్స్ కానీ, కార్బోనేట్ అంటే CO3 అనే లాస్ట్ లో ఉన్నట్లయితే దాన్ని కార్బోనేట్ అంటాం. సో కార్బోనేట్ ఎలా ఉంటుందో, రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం మనం. చూడండి, రియాక్షన్ ఆఫ్ బేసెస్ ఇవి కూడా చూసాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. చూడండి, మెటల్ కార్బోనేట్ గా మనము Na2CO3 సోడియం కార్బోనేట్ ని తీసుకుందాం. సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిపితే NaCl అనే ఒక సాల్ట్ ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. వాటర్ వేపర్ రూపంలో బయటకు వెళ్తుంది. ఈ మూడు రిలీజ్ అవుతాయి రియాక్టెంట్స్ లో. చూడండి, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కూడా అంతే. సోడియం బైకార్బోనేట్ అంటారు దీన్ని. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. ఇది మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. ఇది ఒక మెటల్, ఇది ఒక హైడ్రోజన్, CO3 కార్బోనేట్ అంట. సో ఇది కూడా హైడ్రోజన్ HCl తో రియాక్షన్ జరిపితే, యాసిడ్ తో రియాక్షన్ జరిపితే NaCl ఒక సాల్ట్ ఏర్పడుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, వాటర్ రిలీజ్ అవుతుంది. చూడండి, మనము యాసిడ్స్ తో బేసెస్ తో మెటల్స్ రియాక్షన్ జరిపితే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అదే మెటల్ కార్బోనేట్స్ కానీ, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కానీ యాసిడ్ తో రియాక్షన్ జరిపితే ఏ గ్యాస్ రిలీజ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది. ఈ విధంగా మనము మెటల్ కార్బోనేట్ తో చూడండి Na2CO3 వంట సోడా తీసుకొని దాంట్లో HCl పోసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినటువంటిది కార్బన్ డైఆక్సైడ్ అయినా కాదా అని పరీక్షించడం కోసం ఏం చేద్దామంటే, మనము రిలీజ్ అయినటువంటిది కార్బన్ డైఆక్సైడ్ అయినా కాదా అని పరిశీలించడం కోసం మెటల్ ఆక్సైడ్, ఇది తర్వాత చూద్దాం మనం. రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్కి వచ్చేసాను. ఇక్కడ చూడండి, రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్. కాపర్ కార్బోనేట్ కూడా అంతే. CuCO3 plus H2SO4. కాపర్ కార్బోనేట్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఫార్మ్ కాపర్ సల్ఫేట్ సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ వాటర్. అదేవిధంగా మెగ్నీషియం కార్బోనేట్ కూడా, మెగ్నీషియం కార్బోనేట్ రియాక్ట్ విత్ HCl అండ్ ఫార్మ్ మెగ్నీషియం క్లోరైడ్ సాల్ట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ వాటర్. సేమ్ ఏ మెటల్ కార్బోనేట్ అయినా, ఏ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అయినా యాసిడ్ తో రియాక్షన్ జరిపితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఇవి టెక్స్ట్ బుక్ ఒకసారి గమనించినట్లయితే టెక్స్ట్ బుక్ లో ఈ యాక్టివిటీ ఉంది. చూడండి, ఒక బీకర్ తీసుకొని, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి 2 హోల్స్ కలిగినటువంటి రబ్బర్ కార్క్ తీసుకోవాలి. ఆ రబ్బర్ కార్క్ పెట్టి ఒక హోల్ గుండా ఒక ఫన్నెల్ వేయాలి. ఇంకొక హోల్లోంచి ఒక డెలివరీ ట్యూబ్ని బయటకు తీసుకురావాలి.
ఈ టెస్ట్ ట్యూబ్ లోపల మనము సోడియం కార్బోనేట్, వంట సోడా ఉంది కదా, బట్టల సోడా కానీ వంట సోడా కానీ ఏదైనా సరే, సోడియం కార్బోనేట్ కావచ్చు, సోడియం బైకార్బోనేట్ కావచ్చు, ఏదైనా సరే ఒక సబ్స్టెన్స్ ని, సోడియం కార్బోనేట్, మెటల్ కార్బోనేట్ ని కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ని కానీ తీసుకొని దాని లోపల ఒక యాసిడ్ ని ఈ తీసుకున్న తర్వాత 2 హోల్స్ కలిగినటువంటి రబ్బర్ కార్క్ ని క్లోజ్ చేసేయాలి, అస్సలు సీల్ చేసేయాలి బయటికి పోకుండా. ఇక్కడ ఈ ఫన్నెల్ ఉంది చూసారా, ఫన్నెల్ ఎలా పెట్టామంటే ఫన్నెల్ లోపల గుండా మనం ఏం పోస్తాము, డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోస్తాం దీన్ని ఫన్నెల్ గుండా. ఎలా పెట్టాలి ఫన్నెల్ యొక్క పొజిషన్ కూడా అంటే యాసిడ్ లో డిప్ అవ్వాలి. గమనించండి, చూడండి యాసిడ్ లో డిప్ అయి ఉందా, ఇక్కడ దాకా యాసిడ్ పోసాం, యాసిడ్ లో డిప్ అయిందా లేదా. సో యాసిడ్ లో డిప్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఫన్నెల్ రిలీజ్ అయిన గ్యాస్ మొత్తం కూడా ఫన్నెల్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఫన్నెల్లో ఏం చేయాలి, లోపల డిప్ అవ్వాలి, అప్పుడు రిలీజ్ అయినటువంటి గ్యాస్ బయటకు వెళ్లకుండా ఫన్నెల్ ద్వారా ఉంటుంది. రిలీజ్ అయినటువంటి గ్యాస్ దీని ద్వారానే ఈ రెండవ పైప్ ఉంది కదా, ఈ రెండవ డెలివరీ ట్యూబ్ గుండా ఇలా వచ్చి ఈ చివర ఏం చేద్దామంటే రిలీజ్ అయినటువంటి గ్యాస్ ని టెస్ట్ చేయడం కోసం కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఏంటి కాల్షియం హైడ్రాక్సైడ్, ఫస్ట్ లెసన్ లో నేర్చుకున్నాము. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, కాల్షియం ఆక్సైడ్ వాటర్ తో కలిస్తే ఎగ్జోథర్మిక్ వేడితో కూడినటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నపు నీళ్లు, ఒక రకంగా సున్నం కలిపిన నీళ్లను ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని, ఆ టెస్ట్ ట్యూబ్ సున్నం కలిపిన నీళ్లు ఎలా ఉంటాయంటే వైట్ గా ఉండవు, అదొక రకమైన కలర్, గోధుమ రంగు కలర్ లో, ఒక లైట్ కలర్ లో ఉంటుంది. ఆ సున్నం కలిపిన నీళ్లని ఈ డెలివరీ ట్యూబ్ ని ఆ సున్నం కలిపినటువంటి వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లోపల డెలివరీ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు రియాక్షన్ జరిగి ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది, బబుల్స్ వస్తాయి దీంట్లో కూడా సేమ్. ఈ బబుల్స్ డెలివరీ ట్యూబ్ గుండా వెళ్ళి దేంట్లో పాస్ అవుతాయి, కాల్షియం హైడ్రాక్సైడ్ లో పాస్ అవుతాయి. ఇందాక కాల్షియం హైడ్రాక్సైడ్ కలర్ ఒక రకంగా ఉంటుంది, లైట్ కలర్ లో. ఎప్పుడైతే రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లోపలికి వెళ్ళి బబుల్స్ గా వస్తుందో, కలిసిపోతుందో, ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మొత్తం కూడా వైట్ గా మారిపోతుంది. సున్నపు నీళ్ళని, లైమ్ వాటర్ ని మిల్కీ వైట్ గా చేంజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంది. సో ఈ విధంగా రిలీజ్ అయినటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం టెస్ట్ చేసాం. ఇందాక చూసాం అనేక రకాలైనటువంటి మెటల్ కార్బోనేట్స్ కానీ, సోడియం కార్బోనేట్ కానీ, మెగ్నీషియం కార్బోనేట్ కానీ, ఇవన్నీ కూడా యాసిడ్ తో రియాక్షన్ జరిపి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ నే కదా ఇచ్చింది. ఈ విధంగా చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇది మిల్కీ వైట్ కలర్ లో కలిగి చేంజ్ అవుతూ ఉంటుంది దీని కలరు. ఇక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్ కూడా ఇచ్చారు మనకి. ఎప్పుడైతే కాల్షియం కార్బోనేట్ లోపల మనం ఫస్ట్ లెసన్ లో చూసాం, ఈ రియాక్షన్ గుర్తుందో లేదో మీకు. కాల్షియం కార్బోనేట్ ని కార్బన్ డైఆక్సైడ్ తో కలిపితే కాల్షియం కార్బోనేట్, మనం సున్నం వేస్తామే, సున్నం వేసినప్పుడు అదొక కలర్ లో ఉంటుంది, సున్నం వేసిన తర్వాత వైట్ గా మారడానికి కారణము ఎయిర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్షన్ జరిపి వైట్ గా మారిపోతుంది. ఆ వచ్చేది కాల్షియం కార్బోనేట్ అని చూసామే, అదే రియాక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా కాల్షియం కార్బోనేట్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తూ ఉన్నాం అనుకో, వదలకుండా వైట్ గా మారినా కూడా ఇంకా పాస్ చేస్తూ ఉన్నాం, రియాక్షన్ జరుగుతూనే ఉందనుకో, అది ఎలా మారుతుందంటే కాల్షియం CaHCO3 ట్వైస్ గా మారుతుంది. కాల్షియం హైడ్రోకార్బోనేట్ ఏదంటాం. సో ఈ విధంగా బేసెస్ కూడా సేమ్ రియాక్షన్ జరుపుతాయి. ఎలా అయితే యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తో రియాక్షన్ జరిపి ఎలా అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ నిచ్చాయో, అదేవిధంగా బేసెస్ కూడా మెటల్ కార్బోనేట్స్ తో మరియు మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తో రియాక్షన్ జరిపి సేమ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి. యాసిడ్స్ ఏ విధంగా అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాయో, బేసెస్ కూడా మెటల్ కార్బోనేట్స్ కానీ మెటల్ హైడ్రోజన్ వీటితో ఇప్పుడు మనం చేసిన రియాక్షన్ మొత్తం యాసిడ్ కి బదులుగా బేస్ పోసినా కూడా సేమ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. రైట్. ఈ విధంగా యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ కార్బోనేట్స్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకే. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలు 2 అంశాలు. అవి మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్ గివ్స్ హైడ్రోజన్ గ్యాస్, దానికి సంబంధించిన యాక్టివిటీ. అదేవిధంగా మెటల్స్ అండ్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ ఆర్ బేసెస్
గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ సాల్ట్. ఈ రెండింటిని యాక్టివిటీస్ రూపంలో ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అంశాలు ఏమేమి నేర్చుకోబోతున్నామో కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో చూడండి, నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోయేటటువంటి అంశం మెటల్ ఆక్సైడ్స్. యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్. వాటంతటా అవి రియాక్ట్ అయితే ఏం జరుగుతాయి, మెటల్ ఆక్సైడ్స్ తో రియాక్షన్ జరిపితే ఏం జరుగుతాయి, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్ గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్.